ప్రతిపక్ష బీఆర్ఎస్ బలంగా ఉన్న ఆ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అసలే అంతంత మాత్రం. ఆపై వర్గపోరు. వీటికి తోడు ఇప్పుడు డీసీసీ అధ్యక్ష ఎంపిక హస్తం పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు మరింత ఆజ్యం పోసింది. అధిష్టానం నిర్ణయంపై సీనియర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పదవుల పంపకాల్లో నిబంధనలకు నీళ్లొదిలారు అన్న విమర్శలు వస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష నియామకం ఆ జిల్లా కాంగ్రెస్లో అగ్గి రాజేసిందా? వ్యతిరేక వర్గానికి పదవి దక్కకుండా ఓ మాజీ ఎమ్మెల్యే వేసిన ప్రణాళిక పనిచేయలేదా? ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాలో అధికార పార్టీలో గ్రూపుల గోల ఏ మలుపు తిరగబోతోంది? ఇంతకీ ఈ పంచాయతీ అంతా ఏ జిల్లాలో జరుగుతోంది? సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్ష నియామకం హస్తం పార్టీలో చిచ్చుపెట్టింది. పార్టీలో తీవ్ర అసంతృప్తికి, అంతర్గత విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. విపక్ష బీఆర్ఎస్ బలంగా ఉన్న సిద్దిపేట జిల్లాలో అసలే కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రం. దీనికి తోడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాలు సాధారణాంశం. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ వర్గాలు గ్రూపులతో చీలికలు పీలికలుగా తయారైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇక్కడ ఏ నిర్ణయంలో అయినా ఇప్పటికీ విపక్ష బీఆర్ఎస్ఏ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల టీపీసీసీ ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నరసారెడ్డి కుమార్తె ఆకాంక్షారెడ్డికి పదవి దక్కింది. దీంతో పార్టీ నిర్ణయంపై జిల్లా కాంగ్రెస్ సీనియర్లలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆకాంక్షారెడ్డి నియామకంపై వివిధ వర్గాలు అభ్యంతరం చెబుతున్నాయి. జిల్లాలో సీనియర్ నేతలు పదవులు ఆశించిన ఇతర నాయకులను విస్మరించారని, బంధుప్రీతికి ప్రాధాన్యత ఇచ్చారని బొగ్గుమంటున్నారు. ఈ పంచాయతీ కాస్త ఇప్పుడు హైదరాబాద్ గాంధీ భవన్కు చేరింది. సిద్దిపేట డీసీసీలో చక్రం తిప్పుతున్న నర్సారెడ్డి వర్గానికి జిల్లాపై కన్నేసిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గ్రూపునకు మధ్య కొంతకాలంగా ఉన్న విభేదాలు ఈ నియామకంతో మరింత పెరిగాయి. ఈసారి డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలో ఏకంగా 128 దరఖాస్తులు వచ్చాయి. అయినా పోటీ మాత్రం నర్సారెడ్డి మైనంపల్లి వర్గాల మధ్యనే ఉండేది. ఎవరికి వారు తమ వర్గానికి డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇప్పించేందుకు పోటీ పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి డీసీసీ పీఠం నర్సారెడ్డికి దక్కకుండా చూసేందుకు మైనంపల్లి వర్గం బలంగా పావులు కదిపింది. అయితే ఫైనల్గా నర్సారెడ్డి ఈ పోటీలో విజయం సాధించారు. తాను అనుకున్నట్టుగానే కూతురు ఆకాంక్షారెడ్డికే డీసీసీ పదవి ఇప్పించుకున్నారు. ఆకాంక్షారెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకురాలు కావడం కలిసి వచ్చింది. మరోవైపు వ్యతిరేక వర్గానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కకుండా తాము ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని మైనంపల్లి వర్గం డైలమాలో పడింది. డీసీసీ నియామకంలో పెద్ద లాబీయింగే జరిగిందని లెక్కలేసుకుంటోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ పూజల హరికృష్ణ, బండారు శ్రీకాంత్, కొమ్ము విజయ్ కుమార్ వంటి నాయకులు ఈ నియామకానికి వ్యతిరేకంగా ఇటీవల హైదరాబాద్లో సమావేశమై అధిష్టానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇది క్షేత్రస్థాయిలో పార్టీని బలహీనపరుస్తుందని కాంగ్రెస్ సీనియర్లలో ఆందోళన ఉంది. ఈ విషయంలో పట్టుదలతో ఉన్న వ్యతిరేక వర్గం డీసీసీ ప్రెసిడెంట్ మార్పు కోసం సీరియస్గా పావులు కదుపుతోందని సమాచారం. దీనిపై పీసీసీకి ఫిర్యాదు చేద్దామా, లేక జిల్లా నుంచి భారీగా జనసమీకరణతో గాంధీ భవన్కు వెళ్లి నిరసన తెలుపుదామా అని ఆలోచిస్తోంది. సిద్దిపేట జిల్లా ఏర్పడినప్పటి నుంచి నర్సారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఈ నేత కూతురికి అవకాశం దక్కింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి జరుగుతోంది. అసలే జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న హస్తం పార్టీలో ఈ గ్రూపు గొడవలు క్యాడర్ను కలవరపెడుతోంది. విపక్ష గులాబీ పార్టీ బలంగా ఉన్న సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు చేయి సాధించేందుకు యత్నిస్తే తీవ్ర నష్టం తప్పదన్నది క్యాడర్కు టెన్షన్ పట్టుకుంది. అసలే సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో పార్టీలోని వర్గ విభేదాలు తమ పుట్టి ముంచుతాయేమోనని స్థానిక అభ్యర్థులు భయపడుతున్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే ఇరు వర్గాలకు సర్ది చెప్పి సయోధ్య కుదర్చుకుంటే జిల్లాలో గట్టి దెబ్బ తప్పదన్న భయం పార్టీ శ్రేణుల్లో ఉంది. మొత్తంగా కాంగ్రెస్ అధిష్టానం స్పందిస్తుందా, జిల్లాలో కాంగ్రెస్ వర్గ విభేదాలకు ఎండ్ కార్డు వేస్తుందా అన్నది చూడాలి.